హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ అలానే పన్నీర్తో ఒక టేస్టీ కర్రీ, మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ చపాతీలోకి. తప్పకుండా మీరు కూడా ఈ వేలో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ పన్నీర్ని 1/2 kg తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్, పసుపు, కొంచెం సాల్ట్ అలానే కారం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి పుదీనా, టమోటోస్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హోల్ మసాలా తీసుకోవాలి. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఒక 2 యాలక్కి వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి గ్రేవీ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంత బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes పాటు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీనిషా వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.